అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 45 హాస్పిటల్లో బలరాం. ఇక స్టోరీకి వెళ్తే, హాస్నిని అటాక్ చేయాలనుకునే వాళ్ళను అస్సలు వదిలిపెట్టను అని వార్నింగ్ టోన్తో చెప్పిన విరాట్ని చూస్తూ, ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరుంటారు విరాట్ అని తడబడుతూ అడిగాడు రాజేంద్రవర్మ. ఎవరైనా సరే అలా ఆలోచించడానికి భయపడాలి అంటూ వైన్ సిప్ చేస్తూ అన్నాడు విరాట్. ఇంతలో అక్కడికి వస్తున్న హాస్ని దూరం నుండే విరాట్ పక్కనున్న నిత్యాన్ని చూసి ఆగిపోయింది. అసలు విరాట్ పక్కన నిత్యాన్ని చూస్తే చాలు హాస్ని బీపీ మీటర్ పీక్స్లోకి వెళ్తుంది. నువ్వు రాకముందు విరాట్ పక్కన నిత్య చాలా సంతోషంగా ఉండేది. ఆ ఇద్దరు పర్ఫెక్ట్ పేర్. కానీ అంతా మారిపోయింది అని వినిపించిన వాయిస్కి వెనక్కి తిరిగిన హాస్నికి తన వైపే వెటకారంగా చూస్తున్న కావ్య కనిపించింది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని సూటిగా అడిగింది హాస్ని. నేనేమంటున్నానో నీకు నిజంగా అర్థం కాలేదా, లేక అర్థం కానట్టు నటిస్తున్నావా అని వ్యంగ్యంగా అడిగింది కావ్య. ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుతూ, నిత్యాన్ని చూసి నేను ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతానేమో అనుకుంటున్నావా? అంత సీన్ లేదు. ఎవరు ఏంటనేది నాకు బాగా తెలుసు. నేనుగా ఉంటాను, కానీ ఒకరిని ఫాలో అవ్వడం ఎప్పటికీ జరగదు అని కాన్ఫిడెంట్గా చెప్పింది హాస్ని. ఏం చూసుకొని నీకింత ధైర్యం? పాపం నిత్యకి మళ్ళీ విరాట్తో కలుస్తానని హోప్ ఉంది. దానికి కారణం విరాట్ ప్రవర్తన. లేదంటే వద్దు అనుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఎందుకు తిరిగి వస్తుంది అని తెలివిగా క్వశ్చన్ చేసింది కావ్య. అసలు నీ గోల ఏంటి? ఎందుకు పని కట్టుకొని నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నా అని అసహనంగా అడిగింది హాస్ని. నిన్ను కార్నర్ చేస్తే నాకేం వస్తుంది? నేను వాస్తవం చెప్తున్నాను. అసలు నీకు నిత్యకు చాలా తేడా ఉంది. నిత్య ఎప్పుడూ విరాట్తో చాలా బాగా బిహేవ్ చేస్తుంది. నువ్వు ఎప్పుడూ రూడ్గా ఉంటావు. అసలు నీలాంటి దాన్ని ఎలా పెళ్లి చేసుకున్నాడో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను, విను. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎంతో హ్యాపీగా ఉండే భార్య భర్త విడిపోతారు. తర్వాత ఆ భర్త అలాగే ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇంట్లో మొదటి భార్య తన భర్త మీద ప్రేమను చంపుకోలేక తిరిగి వచ్చి అతనితో కలవడానికి ప్రయత్నిస్తుంది. ఈ కథలో నష్టపోయేది ఎవరు అని కళ్ళెగరేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కావ్య. కావ్య మాటలకి హాస్నికి చాలా కోపం వచ్చింది. తనకి హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఈ పాటికి ఒక్కటి పీకేది. అసలు ఏమనుకుంటుంది నా గురించి? ఇద్దరు కలిసి వేసిన ప్లాన్ నాకు అర్థం కాలేదనుకుంటుందా? విరాట్ ఇక్కడికి వస్తాడని తెలిసి కావాలని ఆ నిత్యాన్ని రప్పించింది. నన్ను రెచ్చగొడితే నేను ఇరిటేట్ అయ్యి ఏదో ఒకటి గడబిడ చేస్తానని వాళ్ళ ఉద్దేశమా? అంత తెలివి తక్కువ దానిలో కనిపిస్తున్నానా అని కోపంగా అనుకుంది హాస్ని. ఇదిలా ఉండగా, నేను వదిలేసి వెళ్ళకపోయి ఉంటే నువ్వు హాస్నిని పెళ్లి చేసుకునేవాడివి కాదు కదా విరాట్. అసలు నేనంటూ ఇలాంటి స్టెప్ తీసుకోకపోయి ఉంటే హాస్ని లాంటి సాధారణమైన అమ్మాయిని నీ జీవితంలోకి వచ్చేది కాదు కదా అని బాధగా అంది నిత్య. ఆమె మాటలకి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ, నువ్వు నా లైఫ్లో ఉన్నా లేకపోయినా హాస్ని ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు అని స్థిరంగా చెప్పాడు విరాట్. అదే ఎందుకు? హాస్ని చూడ్డానికి నాలాగే ఉంటుంది కాబట్టి నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఒకప్పుడు నువ్వు నాతో ఎంతో ప్రేమగా ఉండేవాడివి. కోరినవన్నీ కాదనకుండా ఇచ్చేవాడివి. ఇప్పుడు నా విషయంలో ఇంత రాయిలా ఎలా మారిపోయావు అని ఉక్రోషంగా అడిగింది నిత్య. ఒకప్పుడు నీ మీద జాలిపడి నీకు కావలసిన దానికంటే ఎక్కువ ఇచ్చి సెటిల్ చేశాను కదా, అదే ఎక్కువ. ఇంకా మాట్లాడడానికి ఏముంది అని సీరియస్గా అన్నాడు విరాట్. నా మీద జాలితో ఇచ్చావా? అలా ఎలా మాట్లాడుతున్నావు అని ఇంకా ఏదో అడిగేలోపే వెనక నుండి షో పీస్తో నిత్య బుర్ర మీద ఒకటిచ్చింది హాస్ని. ఆ దెబ్బకి ఒక్కసారిగా కింద పడిపోయింది నిత్య. వెంటనే దాస్ వైపు చూస్తూ, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి బయటపడి అని ఆర్డర్ వేసింది హాస్ని. ఆ మాటకి విరాట్ వైపు చూసిన దాస్కు తీసుకెళ్లమని సైగ చేశాడు. వెంటనే అక్కడి నుండి నిత్యను సెక్యూరిటీ గార్డ్ సాయంతో బయటికి తీసుకెళ్లిపోయారు. పార్టీలో ఈ సంఘటన చూసిన వాళ్ళంతా నోట మాటనన్నట్లు చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత హాస్ని సూటిగా విరాట్ కళ్ళల్లోకి చూస్తూ, మీకు ఆ అమ్మాయి కావాలని అనుకుంటే వెనక్కి పిలిపించుకోవచ్చు అని చెప్పింది హాస్ని. వెంటనే హాస్ని నడుము చుట్టూ చెయ్యేసి, ఏమక్కర్లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు విరాట్. ఇది ఇలా ఉండగా ఆఫీస్లో డాక్యుమెంట్స్ చూస్తున్న బలరాంకు కళ్ళు మసకబారుతున్నట్లు అయింది. బ్రీతింగ్ ఎప్పటిలా మామూలుగా లేదనిపించింది. ఎందుకో కొన్ని రోజులుగా తన ఆరోగ్యంలో ఏదో తేడా ఉందని గమనించాడు. కానీ పని ఒత్తిడిలో పక్కన పెట్టేశాడు. ఇంటికి వెళ్ళడానికి బయటకు వచ్చిన అతనికి, హలో మిస్టర్ బలరాం, ఎలా ఉన్నారు
అని విష్ చేసింది హాస్ని. ఇది కాస్త ఎక్కువైనట్లు లేదు అని నుసులు ముడిచాడు బలరాం. ఎంతైనా మీరు మా కంపెనీ ఓనర్, మర్యాద ఇవ్వాలి కదండి అని అల్లరిగా నవ్వింది హాస్ని. హీడియట్ అని తల మీద ముట్టి, ఏడ్చావులే కానీ రాత్రి డిన్నర్ చేయడానికి ఇంటికి రా అని పిలిచాడు బలరాం. ఎందుకు అని అడిగిన హాస్ని వైపు కోపంగా చూస్తూ, నీ ఇంటికి నువ్వు రావడానికి కూడా కష్టంగా ఉందా అని అడిగాడు బలరాం. అబ్బా ఎందుకు అంత కోపం నాన్న, వస్తానులే, మీరు ముందు కారు ఎక్కండి, నేను జస్ట్ 5 minutesలో వస్తాను అని చెప్పి విరాట్కు కాల్ చేసింది హాస్ని. కాల్ అటెండ్ చేసిన విరాట్తో, నేను నాన్నగారితో ఇంటికి వెళ్తున్నాను, డిన్నర్ చేసిన తర్వాత ప్యాలెస్కి వస్తాను అని చెప్పింది హాస్ని. ఓకే అని విరాట్ నుండి వచ్చిన ఆన్సర్కి నిరుత్సాహంగా ఫీల్ అవుతూ, ఇంత తొందరగా ఎలా ఒప్పుకున్నారు అనే ఆలోచనతోనే తండ్రితో కలిసి ఇంటికి వెళ్ళింది హాస్ని. ఎప్పటిలాగే మహేశ్వరి హారతులను పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు ఉంది హాస్ని. అయితే హాస్ని వచ్చినప్పటి నుండి ముఖం మార్చుకొని తిరుగుతున్న మహేశ్వరిని చూసి, ఏంటి నాన్న మీ ఆవిడ ఫేస్ అలా పెట్టింది, కొంపతీసి విడాకులిస్తా అన్నారా ఏంటి అని కన్ను కొట్టింది హాస్ని. నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఎప్పుడు చూసినా ఏదో ఒక పిచ్చి వాగుడు వాగుతూ ఉంటావు అని అసహనంగా అన్నాడు బలరాం. మరి కొత్తగా మారిపోయిన ఫేస్తో నాకెందుకు రాజమర్యాదలు చేస్తూ ఉంది అని ఎదురు ప్రశ్న వేసింది హాస్ని. ఆ మాటికి కోపంగా చూస్తున్న బలరాంతో, అలా చూడకండి, నోరు మూసుకొని తింటానులే అని సోఫాలో వాలి కూర్చుంది హాస్ని. కాసేపటికి డిన్నర్ కంప్లీట్ చేసి బయటకు వచ్చేసరికి దాస్ ఆమెకు ఎదురొచ్చి, రండి మేడం, విరాట్ సార్ మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్ళమన్నారు అని వినయంగా చెప్పాడు దాస్. హాస్ని ప్యాలెస్కి రిటర్న్ వచ్చేసరికి సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ కనిపించాడు విరాట్. మీరు వచ్చి ఎంతసేపు అయింది, రాగానే ఫ్రెష్ అవ్వకుండా ఇలాగే కూర్చున్నారెందుకు అని అడిగింది హాస్ని. నువ్వు వస్తే కలిసి చేద్దామని వెయిటింగ్ అని వెటకారంగా అన్నాడు విరాట్. నాకు ఈరోజు స్నానం చేసే ఉద్దేశం లేదు, పడుకోవడమే అంటూ రూమ్లోకి వెళ్ళిపోయిన హాస్ని వెనకే వెళ్ళిన విరాట్, బాత్ చేయకుండా బెడ్ మీద పడుకుంటే కాళ్ళు విరగ్గొడతా అని బెదిరించాడు. మీరేమన్నా స్కూల్ ప్రిన్సిపలా, ఎప్పుడు చూసినా బెదిరిస్తూనే ఉంటారు, నేను స్నానం చేయనుగాక చేయను, ఏం చేస్తారు అని కొరకొర చూసింది హాస్ని. బాత్ చేయకపోతే కింద ఫ్లోర్ మీద పడుకోవాలి అన్న విరాట్ను ఆమె మెరిసే కళ్ళతో చూసి, అయితే నేను సోఫాలో పడుకుంటాను అని గంతులు వేసింది. అంత సీన్ లేదు, ఓన్లీ ఫ్లోర్ అంతే అని గట్టిగా చెప్పిన విరాట్ను తిట్టుకుంటూ బాత్ చేసి వచ్చి బెడ్ మీద ముసుగు పెట్టింది హాస్ని. కాసేపటికి ఫ్రెష్ అయి వచ్చిన విరాట్ ఆమెను గుండెల మీద పడుకోబెట్టుకొని నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు మధ్యాహ్నం ఒక ఫేమస్ హోటల్లో లంచ్ చేసి బయటకు వస్తూ ఒక ప్రైవేట్ రూమ్ క్రాస్ చేస్తూ యథాలాపంగా లోపలికి చూసిన విరాట్కి ఒక కంపెనీ క్లయింట్తో కాంట్రాక్ట్ గురించి డిస్కస్ చేస్తూ లంచ్ చేస్తూ కనిపించాడు బలరాం. ఎందుకో అనుమానం వచ్చి అక్కడ ఆగి వాళ్ళ మాటలు విన్న విరాట్కి ఆ కాంట్రాక్ట్ కోసం బలరాం దగ్గర ఉన్న క్యాపిటల్ సరిపోదని అర్థమైంది. పైకి నార్మల్గానే కనిపిస్తున్నప్పటికీ కాంట్రాక్ట్ గురించి టెన్షన్ పడుతున్న బలరాంను అబ్జర్వ్ చేసి లోపలికి వెళ్ళాడు విరాట్. విరాట్ అక్కడికి వస్తాడని ఊహించని బలరాం షాక్ అయితే, క్లయింట్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతూ, హలో విరాట్ గారు, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ అంటూ లేచి వెళ్ళి విష్ చేశాడు. హలో అని ఆ క్లయింట్కి విష్ చేసి, బలరాం గారు ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు అని అడిగాడు విరాట్. కానీ బలరాం ఎలాంటి రియాక్షన్ లేకుండా చూస్తూ ఉండిపోయాడు. ఏంటితను, సిటీలోనే కింగ్ లాంటి వివిఆర్ వస్తే కనీసం విష్ చేయకుండా అలా బొమ్మలా నిల్చున్నాడు అని ఆశ్చర్యంగా చూశాడు ఆ క్లయింట్. ఇంకా షాక్లోనే ఉన్న బలరాంని చూస్తూ, మరొక రోజు మీ ఇంట్లో కలుద్దాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విరాట్. విరాట్ వెళ్ళిన కాసేపటికి, సరే మనం కాంట్రాక్ట్ గురించి డిస్కస్ చేద్దామా అని అడిగిన బలరాంతో, ఇంకా డిస్కషన్ చేసేది ఏముందండి, డైరెక్ట్ సైన్ చేయడమే. విరాట్ గారి లాంటి వాళ్ళతో మీకు క్లోజ్ రిలేషన్ ఉందంటే మీ బ్యాక్గ్రౌండ్ ఎంత స్ట్రాంగ్గా అన్నది అర్థం చేసుకోగలను అని నవ్వుతూ అన్నాడు ఆ క్లయింట్. విరాట్ రాకతో అసాధ్యం అన్న కాంట్రాక్ట్ కూడా ఈజీగా దక్కడంతో అందుకే అతను ప్రత్యేకంగా లోపలికి వచ్చాడా అని ఆశ్చర్యంగా అనుకున్నాడు బలరాం. ఆ రోజు అర్ధరాత్రి ఎందుకో నిద్రలో మేల్కొన్న బలరాంకి పైకి లేవడంతోనే కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. అప్పుడే అతని చెయ్యి తగిలి టేబుల్ మీద ఉన్న గ్లాస్ కింద పడి పెద్దగా సౌండ్ రావడంతో మేల్కొన్న మహేశ్వరి కింద ఫ్లోర్ మీద అచేతనంగా ఉన్న భర్తను చూసి కంగారుగా అతని దగ్గరికి వచ్చి, ఏమండి
ఏవండి అని అతని బుగ్గల మీద తడుతూ కంగారుగా లేపడానికి ట్రై చేసింది. కానీ బలరాంలో ఎంతకీ చలనం రాకపోవడంతో కాసేపు కంగారు పడినా మరో నిమిషం క్రూరంగా నవ్వి, ఈరోజు నీ పరిస్థితికి నన్ను బ్లేమ్ చేయకు. ఇది పూర్తిగా నీ తప్పే. నేను ఇలా చేసేలా ప్రవర్తించింది నువ్వే అంటూ రాక్షసంగా నవ్వి కింద నేల మీద ఒక మనిషి పడి ఉన్నాడని కూడా లేకుండా గుర్రు పెట్టి నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం ఏమీ ఎరగనట్లు నిద్రలేచి హడావిడి చేస్తూ డ్రామాలు చేస్తూ బలరాంను హాస్పిటల్లో చేర్చింది మహేశ్వరి. మధ్యాహ్నానికి స్పృహలోకి వచ్చిన బలరాం కళ్ళు తెరిచి చూసేసరికి తన బెడ్ పక్కనే దిగులుగా ముఖం పెట్టుకొని కూర్చున్న మహేశ్వరి కనిపించింది. ఏమైంది నాకు అని అడుగుతూ పైకి లేవడానికి ప్రయత్నించిన బలరాం చేతిలో బలం లేనట్లయిపోయింది. వెంటనే అతని దగ్గరికి వెళ్ళి కూర్చోవడంలో హెల్ప్ చేసింది మహేశ్వరి. నా హెల్త్ విషయంలో ఏం చెప్పాలనుకున్నా నిరభ్యంతరంగా చెప్పు అని సీరియస్గా చెప్పిన బలరాంకు అప్పటి వరకు అతనికి చేసిన టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ అతని చేతిలో పెట్టి సైలెంట్గా నిల్చుంది మహేశ్వరి. ఆ రిపోర్ట్స్ అన్నీ క్లియర్గా చెక్ చేసిన బలరాంకు ఒళ్ళంతా వణుకు వచ్చేసింది. ఉన్నట్టుండి భూమిలోకి కూరుకుపోతున్న భావన కలిగింది. నిజం చెప్పండి, ఒక్కసారిగా మీలో వచ్చిన మార్పు మీకు నిజంగా తెలియదా? ముందు తెలుసుకొని ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉండేవారు కాదు అని ప్రేమ ఒలకపోస్తూ కన్నీళ్లు పెట్టుకుంది మహేశ్వరి. డాక్టర్ ఏం చెప్పారు అని అడిగిన బలరాంకు ఇప్పటికే డిసీజ్ కనుక్కోవడం చాలా ఆలస్యం అవ్వడం వలన ఫైనల్ స్టేజ్లో ఉన్నారని, కేవలం 4 రోజులు మాత్రమే టైం ఉందని చెప్పారు. కానీ మీరేం భయపడకండి, నేను ఫారిన్ నుండి స్పెషలిస్టులను పిలిపిస్తాను, ఎలాగైనా మిమ్మల్ని బ్రతికించుకుంటాను అని యాక్టింగ్లో జీవించింది మహేశ్వరి. ఈ విషయం హాస్నికి చెప్పకండి అన్నాడు బలరాం. ఎందుకు? ఈ ఆఖరి రోజుల్లోనైనా తను మీ పక్కన ఉంటే బాగుంటుంది కదా అని అంది మహేశ్వరి. తనకు నా సమస్య గురించి నేనే స్వయంగా చెప్పుకుంటాను, పొరపాటున ఎవరైనా చెబితే నేనేం చేస్తానో నాకే తెలియదు అని వార్నింగ్ ఇచ్చాడు బలరాం. కాసేపటికి బయటకు వెళ్ళిన మహేశ్వర్కి ఎంట్రన్స్లోనే కనిపించింది హారతి. నాన్న ఎలా ఉన్నారు అని అడిగిన హారతితో ఇలాంటి పరిస్థితుల్లో అందరూ ఎలా ఉంటారో ఆయన కూడా అలాగే ఉన్నారు అని బదులిచ్చింది మహేశ్వరి. సరే, నేను వెంటనే ఈ విషయాన్ని హాస్నికి చెప్పి దాని ముఖంలో బాధ చూడాలి అంటున్న హారతి నాపి, నో, ఇప్పుడే చెప్పకు, ఆయనే స్వయంగా చెప్తానన్నాడు. అది కాకుండా దానికి ఎంత ఆలస్యంగా తెలిస్తే అంత ఎక్కువ బాధపడుతుంది. అప్పుడే కదా దాని ఏడుపు చూసి మన పగ తీరుతుంది. ఓపిక పట్టు, నీకు కావాల్సింది దొరుకుతుంది అని నచ్చచెప్పింది మహేశ్వరి. మరి ఫ్యాక్టరీ సంగతి ఏంటి అని అడిగింది హారతి. ఇప్పుడే ఆ విషయం కలిపితే మనకేదో కంటి తుడుపుకి రాస్తారు. ఇదే ఇంకొన్ని రోజుల తర్వాత అయితే మనకు కావాల్సినట్లు రాయించుకోవచ్చు. నీకు ఏది కావాలి అని అడిగింది మహేశ్వరి. ఆ హాస్నికి చెందాల్సిన ప్రతిదీ నాకు కావాలి అని కసిగా అంది హారతి. రోజురోజుకి బలరాం ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. ఫారిన్ నుండి వచ్చిన డాక్టర్స్ కూడా చేయడానికి ఏమీ లేదని చేతులెత్తేశారు. ఇక బలరాంకు ఏం చేయడానికైనా కేవలం 4 రోజులు లేదా అంతకంటే తక్కువ సమయం మాత్రమే మిగిలింది. ఒక్కసారిగా ముసలితనం మీద పడిన వాడిలా బెడ్కి అంకితమైపోయి ఆలోచనలో మునిగిపోయాడు బలరాం. ఇదిలా ఉండగా ఒకరోజు ఆఫీస్లో కీర్తితో, ఈ మధ్య మా నాన్న ఆఫీస్కి అస్సలు రావడం లేదు, చూసి చాలా రోజులైంది, ఎందుకో మనసంతా దిగులుగా ఉంది అన్న హాస్ని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఎప్పుడు చూసినా పందెం కోడిలా మీ నాన్నతో యుద్ధానికి సై అంటే సై అంటావు, ఇద్దరూ కనీసం ఒక్కసారైనా కూడా ప్రేమగా మాట్లాడుకున్నట్లు కనిపించలేదు అని ఆశ్చర్యంగా అడిగింది కీర్తి. కీర్తి మాటలకి హాస్ని ఎలా రియాక్ట్ అవుతుంది? బలరాం సంగతి హాస్నికి తెలిసే అవకాశం ఉందా? నెక్స్ట్ పాటలో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.